హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మినీ మైసూర్ బోండా. దీని రుచి మాత్రం చెప్పనక్కర్లేదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మైసూర్ బోండా అనేది రుచిగా రౌండ్గా రావాలంటే నేను చెప్పే కొలతలు మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మంచి రుచికల మైసూర్ బోండాలు మీరు ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి, అంత రుచిగా ఉంటుంది. ఇలా పిల్లలకు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకొని హాఫ్ కప్పు బేకింగ్ సోడా వేసుకొని మొత్తం ఒకసారి పెరుగును కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతోటి పెరుగు అనేది తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు మైదా తీసుకోండి. మైదా తీసుకొని అందులో కొంచెం సాల్టు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ బోండా అనేది మంచి రుచిగా పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలంటే నేను చెప్పే కొలతలను మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి, ఒకేసారి మొత్తం పోయకూడదు. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ వేళ్ళ సందుల నుంచి ఇట్లా వేళ్ళ మధ్యల నుంచి బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు బోండా వేసేటప్పుడు మంచిగా పొంగుతుంది అన్నట్టు, కాబట్టి బాగా బీట్ చేయాలి. ఈ పిండి కలిపే విధానం బట్టే బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ఒక 5-10 నిమిషాల వరకు బీట్ చేయాలి. మనకు ఎక్కడ ఉండ అనేది రాకూడదు. చూడండి, ఈ విధంగా బీట్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 4 అవర్స్ నాననివ్వండి. అదే మనకు ఎండాకాలంలో అయితే ఒక 4 అవర్స్ సరిపోతుందండి. అదే వర్షాకాలం చలికాలం అంటే మనకు అప్పుడు మాత్రం నైట్ పులియబెట్టేసుకోవాలి. నైట్ పులియబెట్టేసుకుంటే మనకు చూడండి ఈ విధంగా పొంగుతుంది, ఇలా అంటే ఉబ్బుతుంది. ఇలా ఉబ్బిన తర్వాత అలా పచ్చిమిర్చి కొన్ని, తర్వాత కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని మరొకసారి బీట్ చేయండి. ఇలా బీట్ చేసిన తర్వాత ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత చేతితో కొంచెం వాటర్ తడిపేసుకొని కొద్దిగా ఇలా రౌండ్గా వేసుకోండి. మీకు రౌండ్గా ఎలా వస్తే అలా వేసుకోండి. నేను మాత్రం చిన్న సైజు వేసుకున్నాను, మీకు పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజు కూడా వేసుకోండి. ఇలా చేసుకున్నారనుకోండి, మనకు హోటల్ స్టైల్లో మనకు హోటల్లో ఏ విధంగా పెడతారో సేమ్ అదే విధంగా ఈ బోండా అనేది వస్తుందండి. ఇలా కొంచెం కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని మరికొన్ని కాల్చుకోండి. ఇలా మరికొన్ని కాల్చుకున్న తర్వాత కొంచెం కలర్ మారిన తర్వాత ఫస్ట్ కాల్చుకున్నవి అందులో వేసేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే మాడి లోపల అనేది ఉడకదు. చూడండి, ఈ మాత్రం మనకు ఎర్రగా అనేది కావాలి. ఇలా అయిన తర్వాత ఆయిల్ అడిచిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. సేమ్ అదే విధంగా మిగతా పిండి ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా కూడా బోండాలాగా చేసేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టారనుకోండి, పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తింటారు. మెయిన్గా ఈ బోండా తయారు చేసుకోవడానికి పిండి కలపడం ఒక ఎత్తు అయితే కాల్చడం కూడా మరో ఎత్తండి. జాగ్రత్తగా నిదానంగా ఈ వీడియోని చూసి మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. బెస్ట్ మైసూర్ బోండాని మీరు ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. నచ్చిందా ఈ వీడియో మీకు? ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.